పాలసముద్రంలో ఉన్న త్రికూట పర్వతానికి ఇనుము, వెండి, బంగారాల 3 శిఖరాలు. ఆ శిఖరాల నడుమ ఫలవృక్షాలతో నిండిన మహారణ్యం. ఆ వనంలో గజేంద్రం అనే మదపుటేనుగు తన భార్యలైన దశలక్ష కోటి ఆడ ఏనుగులతో విహరిస్తూ దాహం తీర్చుకునేటందుకై మహావనం మధ్యనున్న సరోవరానికి బయలుదేరింది. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము. మార్గశిర మాసం సందర్భంగా మనం విష్ణు కథను గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చిన వాళ్ళు ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ను నాకు అందజేస్తారని ఆశిస్తున్నాను. దాహం తీరాక జలవిహారంపై బుద్ధి పుట్టి తన ఆడ ఏనుగులతో సరోవరాన్ని అల్లకల్లోలం చేస్తూ విజృంభించి జలకేళిలో లీనమై ఉన్న గజేంద్రాన్ని గొప్ప మొసలి కోరలు గుచ్చి ముందరి కాలొకటి పట్టుకున్నది. బాధతో గజేంద్రం చేసిన ఘీంకారానికి ఆడ ఏనుగులు బెదిరి చల్లా చెదురుగా సరోవరం చుట్టూరా ఒడ్డు చేరుకొని గజేంద్రం పడుతున్న బాధ చూసి ఏడుస్తూ నిలబడి మొసలి పట్టు నుండి ఎలా తప్పించాలో వాటికి తోచలేదు. గజేంద్రం మొసలి బారి నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూ తల్లడిల్లిపోసాగింది. ఏనుగులు శోకాలు పెడుతూనే ఆకలి తీర్చుకుంటూ వేరే జలాశ్రయాలకు వెళ్లి నీరు తాగి వస్తూ పోతూ సరోవరం చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తున్నాయి. సరోవరంలో నిర్విరామంగా కరిమకరాల పోరాటం సాగుతూనే ఉన్నది. ఏనుగు దంతాలతో మొసలిని పొడిచేది. మొసలి ఎగిరి మీదపడి ఏనుగు శరీరమంతా రక్తధారలు కారేట్లుగా వాడి గోళ్లతో బలంగా రక్కేది. ఏనుగు తొండంతో మొసలి వీపు బాదేది. మొసలి కరుకుల తోకతో ఏనుగును ఎడాపెడా కొట్టేది. ఏనుగు మొసలి మీద పడి 4 కాళ్లతో కుమ్మేయాలని చూస్తే మొసలి నీటి అడుగున దాగి ఉండేది. ఏనుగు ఎంతకు మొసలి జాడలేకపోవడం చూసి ఒడ్డు చేరబోతుంటే తటాలున మకరం ఏనుగును పట్టుకొని లాక్కుపోయి నీట ముంచేది. అలాగ ఎన్నిసార్లు ఏనుగును ముప్పతిప్పలు పెట్టింది. ఏనుగుకు మొసలికి నిర్విరామంగా పోరాటం 1000 సంవత్సరాలు సాగింది. గజేంద్రం స్వశక్తిని నమ్ముకొని ఎంత సాహసించి పోరాడినా క్రమక్రమంగా శక్తి సన్నగిల్లింది. మొసలి జలగ్రహం, నీటిలో దాని బలం ఎక్కువ. ఏనుగు రక్తం పీలుస్తూ అది మరింత బలంతో బాగా ఒళ్ళు పెంచింది. మొసలి పట్టు నుండి మోక్షం పొందడం మరింక దానికి సాధ్యం కాదు. దాహం తీర్చుకోవడానికి ఈ సరోవరానికి నేరక వచ్చాను. దాహం తీర్చుకొని వెళ్ళిపోకుండా సరస్సులో ఎందుకు దిగాను? నా పాడుబుద్ధే నన్ను మొసలికి పట్టి ఇచ్చింది అంటూ గజేంద్రం చింతించసాగింది. నన్నెవరు రక్షిస్తారు? ఎవరిని పిలవాలి? నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను. నా మనస్సులో ఏ మూలనో నేను కాపాడబడగల అవకాశం ఏదో ఉన్నదనే ఆశ. ఆ ఆశ వల్లనే రక్షణ కోరుకుంటున్నాను. అంటే నా ఆశకు ఆధారం ఏదో ఉండి తీరాలి. అదే దేవుడని పిలుస్తున్నాను. దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు అనే భావనకు ఆదిమూలమైన ఓ దేవుడా, కారణాలన్నిటికీ నువ్వే కారణానివి. నాలాంటి మదగర్వితులైన మందమతి జీవులు ఆపద రానంత వరకు నిన్ను తలవరు. బాధపడితేనే గాని నీ అవసరం బోధపడదు. ఉన్నాడు అనేవాడు ఉన్నాడో లేడో అనే ఆందోళన పడందే నువ్వు కనిపించవు అని పరిపరి విధాల చింతనలో పడ్డ గజేంద్రానికి మొసలి పెడుతున్న బాధ కొంత తగ్గినట్లు అయింది. ఎప్పుడైతే గజేంద్రుడు చింతన మొదలు పెట్టాడో ఆ క్షణంలోనే మొసలి కోరల కుదుళ్లలో సలుపు పుట్టింది. గుండె దడ చురుక్కుమనిపించింది. అయినా అది మరింత రోషంతో గజేంద్రం కాలిని నొక్కి నొక్కి పిప్పి చేస్తూనే ఉన్నది. జీవుల చెడ్డను బాధను హరించేవాడివి, అంతటా ఉండేవాడివి, వ్యాపిస్తూనే ఉండేవాడివి. దేవుళ్లకు మూలమైన దేవుడా, ఈ జగత్తు జనించే హేతువుకు నువ్వే మూలహేతువు. నన్ను రక్షించమని ఎంత బలంగా నిన్ను కోరుతానో అంత వేగంగా నన్ను నీవు రక్షించుతావని నమ్ముతున్నాను. రక్షించి తీరగలవు. అన్నీ నువ్వే అవుతూ మాటకు మనస్సుకు అందని వాడివిగా ఉంటే ఓ సర్వేశ్వరుడా, నాలాంటి దీనులను ఆదుకునే బాధ్యత నీదే కదా. జీవశక్తులన్నీ నశించిపోయిన నాలో ఇప్పుడు కన్నీరు హరించిపోయింది. నిన్ను ఎలుగెత్తి పిలవలేను సరికదా. నా నుంచి చిన్న మూలుగు కూడా రాదు. స్పృహ కూడా తప్పుతున్నది. నన్ను రక్షించినా మానినా అంతా నీ ఇష్టం. నీవు తప్పితే నాకు ఇంకే దిక్కు ధ్యాస లేదు అంటూ గజేంద్రుడు శక్తినంతా కూడదీసుకొని తొండాన్ని ఎత్తి పిలుస్తున్నట్లుగా తిన్నగా చూశాడు. మొసలికి మెల్లమెల్లగా బలం తగ్గిపోతున్నదని అనిపించింది. నోరు జారుతున్నట్లు, చేతులు ఆడనట్లు, కంఠం బిగుసుకుంటున్నట్లు తోచింది. తాను ఉన్నది లేనిది తెలియని స్థితిలో ఏనుగు కళ్ళు మూతపడుతుంటే అలాగే ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయింది. అప్పుడు విష్ణువు వచ్చాడు. ఆకాశమంతా అతని రూపంతో నిండిపోయింది. తానొక సూక్ష్మమైన అణువును అని గజేంద్రానికి అనిపించింది. వస్తూనే విష్ణువు చేతనున్న చక్రాన్ని విడిచాడు.
అభయముద్రగా పతాక హస్తం పట్టాడు. ప్రచండ వేగంతో గిర్రున తిరుగుతూ వచ్చి విష్ణు చక్రం మొసలి తల నరికింది. మొసలి ఒక గంధర్వుడు. హూ అనేది అతడి పేరు. దేవలుడు అనే ఋషి నీటిలో నిల్చుని ఉండగా నీటిలో నుండి కనబడకుండా వెళ్లి మొసలిలాగా ఋషి కాలు పట్టుకున్నాడు. ఋషి ఆ గంధర్వుణ్ణి మొసలిగా పడి ఉండు అని శపించాడు. విష్ణు చక్రంతో ఆ శాపం తీరింది. మొసలి బారి నుండి విముక్తి పొందిన గజేంద్రాన్ని సరస్సు నుండి వెలుపలకు లాగి విష్ణువు అరచేత్తో దాని కుంభస్థలాన్ని ఆప్యాయంగా నిమిరాడు. దేవదేవుడి ఆ స్పర్శకు గజేంద్రం పోయిన జవసత్వాల్ని, శరీర పుష్టిని తిరిగి పొందింది. తన పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగింది. గజేంద్రుడు వెనుకటి జన్మలో విష్ణు చింతనా తత్పరుడైన ఇంద్రద్యుమ్నుడనే మహారాజు. విష్ణు ధ్యానంలో ఉన్న అతను అగస్త్య మహర్షి రాకను గమనించలేదు. ఋషి కోపగించి మదగజమై పుట్టుదువుగాక అని శపించాడు. ఆ రాజే గజేంద్రంగా పుట్టి మోక్షం పొందాడు. గజేంద్ర మోక్షణ కథను సూత మహర్షి నైమిసారణ్యంలో జరుగుతున్న సత్యుగానికి వచ్చిన సౌనకాది మునులకు వివరంగా చెప్పాడు. మునులు సూతుడితో, మునీంద్ర, గజేంద్ర మోక్షణ కథ కేవలం ఒక ఏనుగుకు చెందినదిగా లేదు. జీవకోటి అంతకు, ముఖ్యంగా అనేక బంధాలతో బాధతో చిక్కుకుని సతమతమయ్యు మానవ జీవికి వర్తించే కథలాగా ఉన్నది అని అన్నారు. సూతుడు, అవును, గజేంద్ర మోక్షం అంతరార్థంతో కూడినదే. ఎవరు ఎలాగా అన్వయించుకున్నా సరిపోతుంది. కాలం విష్ణువు అధీనంలోనే ఇమిడి ఉన్నది. కాలచక్ర భ్రమణంలో ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు సమసిపోతుంటాయి అని చెప్పాడు. మునివర్య, గజేంద్ర మోక్షాన్ని బట్టి కారణుడు సర్వేశ్వరుడు విష్ణువు అని తెలుస్తున్నది. అటువంటి విష్ణు కథను పూర్తిగా వినాలని ఉవ్విళ్ళూరుతున్నాము. నీ ముందు మేము పిల్లల వంటి వాళ్లము కనుక విష్ణువును గూర్చిన విశేషాలన్నీ మాకు సులభంగా బోధపడేలాగా వినిపించ ప్రార్థిస్తున్నాము. వ్యాస మహర్షి వలన సమస్త పురాణాలను, ఇతిహాసాలను, వాటిలోని విశేషార్థాలను ఎరిగిన నీవు ఒక్కడివే మమ్మల్ని కృతార్థుల్ని చేయగలవు అని అన్నారు. సూతుడు వారి మాటలకు ఎంతగానో సంతసించి అలాగే విందురుగాని వ్యాస మహర్షి విష్ణువును గురించిన అనేక లీలావతార విశేషాంశాలతో ప్రత్యేకంగా మహాభాగవతాన్ని రచించి తన కుమారుడైన శుకునికి బోధించాడు. విష్ణు కథను విని తరింపగోరిన పరీక్షిత్తు మహారాజుకు సుఖయోగి దాన్ని చెప్పాడు. గజేంద్రాన్ని రక్షించవచ్చిన విష్ణువు అవతరణ ఆదిమూలావతారం అని పేర్కొనబడింది. విష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. వాటిలో పరిణామ దశలను అనుసరించే దశావతారాలు అనబడే 10 అవతారాలు ముఖ్యమైనవి. నారము అంటే నీరు, నీటికి మూలమైనవాడు కనుకనే విష్ణువు నారాయణుడైనాడు. నారాయణుడి నుండి నీరు పుట్టింది, నీటి నుండి జీవం పుట్టింది. విష్ణువు జలచరమైన చేపగా అవతరించాడు, అదే మత్స్యావతారం. విష్ణువు దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. విష్ణువు నీటితో నిండిన నీలిమేఘం రంగులో ఉంటాడు. మేఘములో మెరుపు ఉన్నట్లే విష్ణువు తేజోమయుడు. అతని నుండి వచ్చిన జలం కూడా తేజస్సుతో నిండి తెల్లని వెలుగు చిమ్ముతుంటుంది. ఆ జలమే కారణోదక క్షరసాగరం. క్షరసాగరంలో అనంతమైన కాలం శేషసర్పం రూపంతో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. శేషువుకు 1000 పడగలు. చివర అంటూ లేని శేషువుపై శేషసాయిగా విష్ణువు పవళించి ఉండగా అతని బొడ్డు నుండి నాళంతో గొప్ప పద్మం పైకి లేచింది. ఆ పద్మంలో బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మ అన్నిటినీ సృజించాడు. అనంతమైన కాలం యుగాలుగా సాగుతుంటుంది. కృత, త్రేత, ద్వాపర కలియుగాలు కలిసి ఒక మహాయుగం. 1000 మహాయుగాలు కలిసి ఒక కల్పం. కల్పం బ్రహ్మకు ఒక పగలు. పగలు పూర్తి కాగానే అతనికి నిద్ర ముంచుకొస్తుంది. అదే కల్పాంతం. అప్పుడు అంతటా గాఢాంధకారం అలుముకుంటుంది. విష్ణువు నుండి వెలువడిన సంకర్షణాగ్ని వేడిమి అన్నిటినీ మార్చివేస్తుంది. పెనుగాలులు వీస్తుంటే కారు మేఘాలు గుంపులు గుంపులుగా ఏనుగు తొండాల్లాంటి జలధారలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి. మహాసముద్రం ఆకాశాన్నంటి పొంగుతుంది. భువర్ స్వర్లోకాలు మునిగిపోతాయి. ఎటు చూసినా జలభీభత్సం తప్పితే మరేమీ ఉండదు. ఆ విధంగా ప్రళయం సంభవిస్తుంది. బ్రహ్మ నిద్రపోతే రాత్రి అంతా మహాప్రళయకాలం. అది కల్పాంతం దగ్గరవుతున్న సమయం. సత్యవ్రతుడు అనే రాజర్షి నదిలో స్నానం చేసి నారాయణ ధ్యానం చేసి అర్ఘ్యం ఇవ్వబోయేటప్పుడు అతని దోసిట్లోకి బంగారం రంగులో ఉన్న చిన్న చేప వచ్చింది. సత్యవ్రతుడు దాన్ని నదిలో విడిచిపెట్టబోతుంటే ఆ చిన్నారి చేప, ఓ రాజా, మా చేపజాతి మంచిది కాదు. చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేస్తాయి. వాటి నుంచి తప్పించుకున్న జాలర్లు వలపన్ని పట్టి చంపుతారు. అందుచేత నీ రక్షణ కోరి నీ దోసిలిలోకి వచ్చాను. నిర్దయగా నన్ను విడిచిపెట్టకు అని పలికింది. సత్యవ్రతుడు చేపను తన కమండలంలో ఉంచి తన నగరికి తీసుకువెళ్ళాడు. సత్యవ్రతుడు మహారాజుగా రాజ్యపాలన చేస్తూనే గొప్ప తపస్సు చేసిన రాజ ఋషి. నిరంతర విష్ణు భక్తి తత్పరుడు, గొప్ప జ్ఞాన సంపన్నుడు. కమండలంలో ఉంచిన చేపపిల్ల
మరునాటికే నిండుగా పెరిగి అందులో ఇమడలేక ఉక్కిరి బిక్కిరవుతూ రాజా, నన్ను ఇందులోంచి తీసి కాస్త పెద్ద చోటులో చేర్చు అంటూ ఆర్తనాదం చేసింది. నమో వెంకటేశాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.